గత ప్రభుత్వమే చేసింది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గత ప్రభుత్వం వల్లే ఎలా తయారైంది. ఈ మాట మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట మీదే ఈ వీడియో అయితే ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వం గుర్తుపెట్టుకున్నారుగా. ఇప్పుడు ఏంటంటే ఏదైతే కాకినాడ పోర్ట్ ఉందో దాంట్లో ఏదైతే రేషన్ బియ్యం పట్టుకున్నామన్నారో ఇదంతా కూడా గత ప్రభుత్వం వల్లే జరిగింది. గత ప్రభుత్వంలో తాలూకా నీలినీడలు లేదా గత ప్రభుత్వం చేసిన ఏదైతే అక్రమాలు ఉన్నాయో దానివల్లే వాళ్ళు చేసిందే. పైగా ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వంలో పులివెందుల నుంచే ఈ బియ్యం ఏదైతే స్మగ్లింగ్ అనేది జరిగిందో మొత్తం మెయిన్ స్థావరం అక్కడి నుంచే అని గత ప్రభుత్వం మీదే అనేది ఒక మాట అయితే మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం. ఈ గత ప్రభుత్వం మాట మాట్లాడి అలవాటైపోయిందో లేదో తెలియదు, కానీ ప్రతిదానికి గత ప్రభుత్వమే అంటుంది అని సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటారంటే ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కాకినాడ పోర్టులో బియ్యం మొదలుకొని అసలు పోలవరం పూర్తి కాకపోవడానికి ఏది చూసినా సరే గత ప్రభుత్వం తాలూకా ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడడం జరుగుతుందండి. వాలంటీర్లు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారయ్యా అంటే కనుక గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే వాలంటీర్లు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. తర్వాత ఉద్యోగులు సరిగా ఎందుకు పనిచేయట్లేదంటే గత ప్రభుత్వం తాలూకా ఏదైతే గత ప్రభుత్వం వల్లే ఇప్పుడున్న ఉద్యోగస్తులు పనిచేయడం లేదు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులోకి ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే కనుక గత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పోర్టులోకి వెళ్ళలేకపోవడం షిప్లోకి వెళ్ళలేకపోవడం. అంతేకాదు పోలీస్ వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు, లా అండ్ ఆర్డర్ సరిగా లేదు ఆంధ్రప్రదేశ్లో. అందుకే ఎక్కువగా అమ్మాయిల్ని నానా ఏదైతే జరుగుతున్నాయో ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ ఏదైతే అత్యాచారాలు కానీ ఇలాగ ఏదైతే జరుగుతున్నాయో మహిళల పట్ల అవన్నీ కూడా ఎందుకు రానంటే కనుక గత ప్రభుత్వం చేసిన దానివల్లే. తర్వాత ఏదైతే సూపర్ 6లోని పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ అమలు చేయలేకపోవడానికి కారణం ఏంటని అడిగితే కనుక గత ప్రభుత్వం వల్లే. తర్వాత రాష్ట్రంలోని అప్పులు ఇప్పుడు చేసిన వాటి గురించి అడిగినా సరే లేదా ఇప్పుడు చేస్తున్న అప్పుల గురించి అడిగినా సరే ఏదైతే 70,000 కోట్లు అంటున్నారో ఆ అప్పుల గురించి అడిగినా సరే ఎందుకు 70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే కనుక గత ప్రభుత్వం వల్లే చేయాల్సి వచ్చింది. మరి గత ప్రభుత్వంలో చేసిన అప్పులు దేని గురించి అంటే కనుక అది కూడా గత ప్రభుత్వం వల్ల చేసిందే. ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత ఏదైతే తిరుమలలో వివాదాలు ఏవైతే జరుగుతున్నాయో అన్ని మత ప్రచారాలు కానీ లేదా లడ్డు కల్తీ విషయంలో కానీ ఇలా ఒకటి కాదు తిరుమలలో ఏది జరిగినా సరే ఎందుకు జరుగుతున్నాయి అని అడిగితే కనుక గత ప్రభుత్వం తాలూకే. మీరు చెప్పాలి, ఇంకా నేను చెప్పను గత ప్రభుత్వం అనేది. కాబట్టి ఉద్యోగస్తులకి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే ఒక నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపేశారు. తర్వాత 5వ తారీఖు దాటిన తర్వాతే పడుతున్నాయి తప్ప 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపైతే కనుక జీతాలు పడటం లేదు అని ఉద్యోగస్తులు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు జీతాలు టయానికి ఇవ్వలేకపోతున్నారు? మేము టయానికి జీతాలు ఇస్తామని అన్నారు కదా అని అంటే కనుక గత ప్రభుత్వమే. మీరు అనేయాలి వెంటనే గత ప్రభుత్వం తాలూకే. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి? గత ప్రభుత్వమే. అలాగే పోలవరం దాని గురించి మాట్లాడితే అసలు చెప్పుకొని అవసరంలా. పోలవరం అసలు అలా ఉండడానికి ఇలా జరగడానికి అలాగే ఏమైనా సరే గత ప్రభుత్వమే. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మాట్లాడారు కాకినాడ పోర్టులో కూర్చోబెట్టి ప్రెస్ మీట్లో పెట్టి ఆయన ఒక మాట అయితే మాట్లాడడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేకపోతున్నాం, అలాగే గోతులు పోర్చడానికి డబ్బులు లేవు, ఇలా కొన్ని మాటలు అయితే మాట్లాడారు. ఏంట్రా కారణం అంటే గత ప్రభుత్వమే. ఇలా 1, 2, 3 కాదండి, మ్యాక్సిమం కొన్ని వందలు చెప్పొచ్చు. అలాగా గత ప్రభుత్వం గురించి చెప్తుంది. ఎక్కడో మారుమూల ఎవరైనా ఒక మహిళ బాధింపబడింది అని అంటే కనుక ఈరోజు బాధింపబడిందంటే గత ప్రభుత్వం వల్లే. ఒక అధికారి పని చేయటం లేదంటే అది కూడా ఏంటంటే కనుక గత ప్రభుత్వం వల్లే. అంతేకాదు ఏదైతే ఎక్కడన్నా ఒక ప్రకృతి విపత్తు జరిగితే, చాలా ఘోరం ఇది, ఒక ప్రకృతి విపత్తు జరిగితే గత ప్రభుత్వం వల్లే. కాబట్టి ఇక మీదటైనా సరే 6 నెలలు గడిచిపోతుంది. కాబట్టి ఇక మీదటైనా సరే గత ప్రభుత్వం అనే పదం తీసేస్తే బాగుంటుందేమో రికార్డుల్లోంచి. కాబట్టి గత ప్రభుత్వం అంటం మానేసి ఇక మీదట చేయాల్సినవన్నీ కూడా ఇక నుంచైనా ఇప్పుడు మనం చేస్తేనే కదా ఏదైతే మనదే అధికారంలోకి వచ్చి మనం 6 నెలలు దరిదాపు అయిపోయింది. కాబట్టి ఇక నుంచి మనం అధికారంలో ఉండగా గత ప్రభుత్వం మీద నెపం నెట్టడం ఇంకా కరెక్ట్ కాదని, కాబట్టి గత ప్రభుత్వం అనేది పక్కన పెట్టేసి ఇక నుంచి మనం ఛార్జ్ తీసుకోవాలి. ఆల్రెడీ ఛార్జ్ తీసుకున్నారు 6 నెలల నుంచి, మరి ఎందుకో తెలియదు ఇంకా గత ప్రభుత్వం. కాబట్టి చాలామంది గత ప్రభుత్వం అనేది ట్యాగ్ లైన్గా వాడుతున్నారు.
రాష్ట్రంలో చాలామంది ఆలోచిస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, ఇంకా గత ప్రభుత్వం అని. కాబట్టి గత ప్రభుత్వం గొడవ ఎప్పుడు వదులుతుందో తెలియదు, కానీ గత ప్రభుత్వం అనే మాట మాట్లాడటం మానేస్తే చాలా మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇది వాస్తవమేనంటారా? దీంట్లో యథార్థం ఉందంటారా? ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు మర్చిపోదు, పక్కాగా ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలా, ఎక్కువ మందికి తెలియాలా ఈ గత ప్రభుత్వం తాలూకా నీళ్ళు నీడలు. అంతేకాదు 100% కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.